హాయ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను టమాటా చట్నీ చేసి చూపించబోతున్నానండి. ఇడ్లీ, దోశ, బజ్జీలోకి చాలా బాగుంటుందండి. ఈ చట్నీలో కావాల్సినవి ఆనియన్స్, టమాటా, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు. ఈ చట్నీ అండి దోశలోకి, ఇడ్లీలోకి, అన్ని టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీని ఎలా చేయాలనేది మీకు చూపించబోతున్నాను. ఇది చట్నీ లాస్ట్లో తాలింపు కూడా వేయాలండి. దానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. అవి నేను చూపించట్లేదండి, నేను తాలింపులో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేయాలన్నది మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, నేను టమాటా పచ్చడికి ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఇలా పొడవుగా చీలికలు చేసుకోవాలి. టమాటా కూడా ఇలా పొడవుగా చీలికలు చేసుకోవాలండి. ఎండుమిర్చి గిల్లి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేయాలి అన్నది మీకు చూపించబోతున్నాను. ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, నేను చట్నీ ఫ్రై చేయడానికి, ఆనియన్స్ అవి ఫ్రై చేయడానికి ఒక చిన్న కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసేసుకుందాం. మంట మీడియంలో పెట్టండి. చూసారు కదండి, ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్ వేసేసుకుందాం. చూసారు కదండి, ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ టమాటా చట్నీ అండి మన పల్లీ చట్నీ లాగా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇందులో కావాలంటే మనం కొంచెం పల్లీలు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. పల్లీలు లేకపోతే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అవి ఏమీ వేయకుండానే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్ని టిఫిన్స్లో కూడా సూపర్ చట్నీ అండి ఇది. చూస్తున్నారు కదండి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాము. చూసారు కదండి, ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. టమాటా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. చూసారు కదండి, నేను టమాటో కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే మనకి టేస్ట్గా ఇంకా కావాలి అనుకుంటే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవి ఏం వేయట్లేదు, కావాలంటే వేసుకోవచ్చండి. 10 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేద్దాం. మధ్యలో కలుపుతూ ఉండండి. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా కుక్ అయిందో. చూసారు కదా, టమాటా ఆనియన్స్ చాలా వరకు ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి. ఇది ఇంకొక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి గ్యాస్ కట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నానండి.